వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. సో ఈ రోజు వచ్చేప్పటికి మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వివిధ జాబ్ అప్డేట్స్ కానీ నోటిఫికేషన్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. సో ముందుగా ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాసిక్యూషన్ ఆఫీసర్ల ఖాళీలు భర్తీ చేయాలంటే ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరైతే ప్రభుత్వానికి అయితే ఒక రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాడికి క్రిమినల్ కేసులో ప్రాసెసింగ్లో 90% పైగా కేసులు న్యాయస్థానంలో వీగిపోతున్నట్లు పేర్కొన్నారన్నమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి రాష్ట్రంలో వచ్చేప్పటికి 400 మంది ప్రాసిక్యూషన్ అధికారులు ఉండాల్సిందిగా కేవలం 219 మాత్రమే ఉన్నారు. ఇవన్నీ వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయాలంటే ఇక్కడైతే వీరైతే కోరడం జరిగిందనమాట. సో నెక్స్ట్ అదే వచ్చేప్పటికి ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి VROలకు గ్రూప్ 3 పోస్టులు డిగ్రీ చదువుకున్న వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటూ సూపరింటెండెంట్ SAలుగా ఆర్డర్లు, అదేవిధంగా విద్యార్థుల ఆధారంగా పోస్టింగ్లు, డ్రైవర్, స్టోర్ కీపర్లుగాను విధులు, సర్వీస్ సమస్యలు వస్తాయన్న ఆందోళన, కొందరికేమో అవమానకరంగా ఉద్యోగం, VROల సెక్షన్లో పెద్ద ఎత్తున చర్చ అంటూ దీనికి సంబంధించి యొక్క VRO వ్యవస్థ అయితే తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సిల్ అయిన తర్వాత వీరిని ఈ 2 ఇయర్స్ వరకు కూడా ఎటువంటి డిపార్ట్మెంట్లో చేర్చలేదు. అయితే ప్రజెంట్ అయితే 37 డిపార్ట్మెంట్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వీరిని తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు వీళ్ళల్లో ఉన్నవారు చాలామంది కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేటికి వీరికి ప్రజెంట్ అయితే మనకి వివిధ డిపార్ట్మెంట్లు కొందరికి ఎక్కువ పోస్టులు, కొందరికి తక్కువ పోస్టులు అనేది ఇక్కడ డిఫరెన్సెస్ కానొస్తుంది. దీనివల్ల ముందు రోజుల్లో అయితే ప్రమోషన్స్లో కానివ్వండి, సర్వీస్ సంబంధించిన వీటన్నిటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇక్కడైతే వీరైతే తమ విన్నపాన్ని అయితే తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటికి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి 3,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడంటూ ఈ యొక్క రైల్వే మినిస్టర్ అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క పార్లమెంటరీ సమావేశాలు అయితే రాజ్యసభకు అయితే చెప్పడం జరిగిందనమాట. సో 2014 నుంచి 2022 వరకు మధ్య కాలంలో 3,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పటి వరకైతే 18,000 మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇంకా 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనలో భాగంగా యువతకు ఇవ్వడంలో రైల్వే కీలక పాత్ర పోషించిందంటూ కూడా వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. 1,40,000 మంది ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతుంది. త్వరలో వారందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారనమాట. సో దీనికి సంబంధించి మరణాల కారణంగా ఖాళీలు సైతం ఎక్కువగానే కనిపిస్తాయి. వాటిని భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని వీరైతే రాజ్యసభలో వివరించడం జరిగిందనమాట. సో రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి. గ్రూప్ డీకి సంబంధించి దానికి సంబంధించి కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఇక్కడ అన్ని అర్హతలు ఉన్న తొక్కిపెట్టినవైన జగన్ సర్కారు చర్యలపై తీవ్ర విమర్శలు అంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ షాక్ అంటూ 2,000 మందికి ఈ యొక్క ప్రొవేషన్ నిలిపివేసినట్లు ఇక్కడైతే రావడం జరిగింది. సో ఎవరైతే ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీరికైతే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి యొక్క క్వాలిఫై అయినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వీరికి సరైన క్రమంలో ఇంకా ప్రొవేషన్ అనేది డిక్లేర్ చేయలేదు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే వీరికి రీసెంట్గా అయితే శాలరీస్ అయితే ఇంక్రిమెంట్ అవ్వడం జరిగింది. రెగ్యులర్ పేమెంట్ కానివ్వండి, రెగ్యులర్ చేయడం అవన్నీ కూడా కలెక్టర్లకు అయితే ఈ యొక్క భర్తీ చేసే ప్రక్రియని ఆర్డర్స్ ఇచ్చే అధికారులు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ప్రక్రియ అయితే మొదలైందనమాట ఆల్రెడీ. సో 2 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటో వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క 1,34,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా మనం ఎప్పటికెప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మోడల్ స్కూల్లో 282 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ఈ యొక్క 71 TGT 211 వచ్చేటికి PGT పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని కూడా పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు జరుగుతున్నాయి. ఈ నెల 8 నుంచి 17 వరకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక 30 నుంచి టీచింగ్ డెమో అంటూ కూడా దీనికి సంబంధించి మనకు రావడం జరిగిందనమాట. సో జోన్లో వైజ్గా అయితే వీటిని రిలీజ్ చేస్తున్నారు. మనం చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే 8 నుంచి 17 వరకు, ఇంకా ఈ యొక్క మెరిట్ ప్రాతిపదికన వీటిని ఫిల్ చేస్తున్నారు అంటూ కూడా జాయినింగ్ తేదీ అయితే September 9th అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క టీచర్లకు సంబంధించి ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వీరికి ప్రమోషన్స్ సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. 8,000కు పైగా SGTలకు స్కూల్ అసిస్టెంట్ల అవకాశం, 1,000 మంది SAలకు గ్రేడ్ 2 HMలుగా ప్రమోషన్లు, సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ అమలు కోసమే పెద్ద ఎత్తున ప్రమోషన్స్, విధి విధానాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ అంటూ ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే వీరికి రావడం జరిగిందనమాట. సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు వీరు ప్రమోషన్స్ సంబంధించి ఇక్కడైతే మనకి చాలా క్లియర్గా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయుల పదోన్నతుల సీనియారిటీకి మార్గదర్శకాలు విద్యాశాఖ కమిషనర్ ఏదైతే ఉత్తర్వులు జారీ చేసినట్టు దీనికి సంబంధించి ఈ నెల 10వ తుది సీనియారిటీ జాబితా తయారు చేయాలని విద్యాశాఖ అధికారులు RJDలకు విద్యాశాఖ కమిషనర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ సంబంధించి ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టు ప్రమోషన్స్ సంబంధించి
అదేవిధంగా ప్రభుత్వ యాజమాన్యం గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుల పోస్టులు జోనల్ ప్రాతిపదికన స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ జాబితా, జిల్లా పరిషత్ గ్రేడ్ 2 ఉపాధ్యాయుల ప్రమోషన్స్ జిల్లా ప్రాతిపదికన సీనియారిటీ జాబితా రూపొందించాలని అయితే వీరైతే చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రూప్ 1 క్యాడర్ కలిగినటువంటి ఎంపీడీఓలకు సంబంధించి మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి సంబంధించి ఎటువంటి ప్రమోషన్ లేని ఈ యొక్క ఉద్యోగం సంబంధించి వీరికి ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎంపీడీఓల ఎదురుచూపులు, గతంలో అడ్డగోలు ఉత్తర్వులు, జూనియర్లకు ఆందోళన, ఇక సీనియారిటీ లిస్టులపై ఇక్కడ క్లారిటీ రాలేదంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఏదైతే మనకి వీరికైతే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర హయాంలో అయితే దీనికి సంబంధించి ఒక అవకాశం అయితే వీరికి ఇస్తామంటూ చెప్పడం జరిగింది. సో 3 ఏళ్ళుగా ఊరిస్తున్న సర్కార్ దీనికి సంబంధించి ఇప్పటికి అడుగులు పట్టలేదంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక మనకి సంబంధించి ఈ ఎవరైతే పనిచేస్తున్న ఎంపీడీఓలకు సంబంధించి ప్రమోషన్స్కి సంబంధించి వీలైనంత త్వరగా వీటిని ఫిల్ చేయాలంటూ కూడా వీరు చెప్పడం జరిగిందనమాట. మనకి ఈ యొక్క ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఇక్కడ రావడం జరిగిందన్నమాట. వర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు, ఇక్కడ ఒక్కో పోస్టుకు సంబంధించి ఇక్కడ వేరుగా ఉన్నాయంటూ మనకి ఈ యొక్క జీవో నెంబర్ 214 ప్రకారం అనుసరించి వీటిని ఇచ్చేటువంటి బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నాయో వాటిలో అయితే ఎగ్జామ్ పెట్టేవాళ్ళనమాట. కానీ ఇక్కడ కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా వీటిని ఫిల్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రక్రియ అనేది సరైన పద్ధతిలో నడవట్లేదంటూ వీరైతే ఇక్కడ రావడం జరిగింది ఆర్టికల్. ఇక నెక్స్ట్ అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్ దేశంలో రైల్వే ఉద్యోగాల ఖాళీలు 2,96,000 దేశవ్యాప్తంగా వివిధ జోన్లకు సంబంధించి అయితే మనకైతే ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. 916 గెజిట్ పోస్టులు, 2,95,000 పైన నాన్ గెజిటెడ్ గ్రూప్ సి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు మనకి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక మనకి అదేవిధంగా ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే, తూర్పు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోకి వచ్చేటికి ఈ యొక్క 6 డివిజన్లు వచ్చేటికి 14,699 గ్రూప్ సి పోస్టులు వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ చాలా క్లియర్గా రావడం జరిగింది మనకి. సో మనకి ఇక్కడ వచ్చేటికి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకోటి రావడం జరిగింది. ఈ యొక్క ఆర్ఆర్సి 2019 లెవెల్ 1 పోస్టులకు సంబంధించి 7th CPC మ్యాట్రిక్స్ అనమాట. సో నోటిఫికేషన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ CBT phase 1 అంటూ ఇక్కడ చాలా క్లియర్గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆగస్టు 17th నుంచి 25th వరకు ఈ యొక్క షెడ్యూల్ అయితే ఉంటుందన్నమాట. కోవిడ్-19 ఈ యొక్క పాండమిక్ జరిగినటువంటి ఇష్యూస్ అనుగుణంగా ఇది డిలే అవుతూ వచ్చిందనమాట మనకి. సో ఈ యొక్క కోవిడ్-19 సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మనం అన్ని ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి దీనికి సంబంధించి ఆల్ టికెట్స్ డౌన్లోడ్స్ కానివ్వండి. ఇక్కడ ప్రధానంగా చూస్తే కంపారిజన్ ఆఫ్ 3 RRC నేమ్లీ అంటూ ఇవ్వబడింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి సౌత్ సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే వరకు ముందుగా phase 1లో ఎగ్జామ్ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే వెబ్సైట్ని మనం సందర్శించి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక లేటెస్ట్ బై ఈ యొక్క మనకి SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ యొక్క జర్నీ టికెట్ దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ఆల్ RRBs చెక్ చేస్తూ ఉండాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. 4 days పీరియడ్ ఆఫ్ ఎగ్జామ్ డేట్ మెన్షన్ ఇన్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్ అంటూ కూడా ఈ కాల్ లెటర్ అనేది 4 days ముందు అయితే మనకి దీనికి సంబంధించి అన్ని అడ్రస్ ఎక్కడ ఉంటుంది ఎగ్జామ్ సెంటర్, మనకి ఏ షిఫ్ట్ ఉంటుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ రానున్నాయి అనమాట. సో ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ.